అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అమెరికాలో తెలంగాణ వాసిని అక్కడి పోలీసులు కాల్చి చంపేశారు. తెలంగాణ వాసిని పోలీసులు ఆన్ ది స్పాట్ కాల్చి చంపాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసులు నేరుగా అతను ఉంటున్నటువంటి నివాసానికి వెళ్ళి మరి కాల్చి ఎందుకు చంపారు? అలాంటి సిచ్యువేషన్ ఏమైంది? ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకోవాలి. 2016 సంవత్సరంలో అతను మహబూబ్నగర్ జిల్లా వాసి మహమ్మద్ నిజాముద్దీన్ ఇతని పేరు. 2016లో ఫ్లోరిడా వెళ్ళాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ కంప్లీట్ చేశాడు. స్థానికంగా తర్వాత కాలిఫోర్నియాలో జాబ్ సంపాదించాడు. 6 నెలల ముందు వరకు కూడా అతను జాబ్ చేస్తానన్నాడు. జాబ్కి సంబంధించినటువంటి టైం పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఖాళీగా ఉన్నాడు. 6 మంత్స్ నుంచి అతను ఖాళీగా ఉన్నాడు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే ఆ జాబ్ని ఎక్స్టెండ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. కానీ 6 నెలల నుంచి అతను ఖాళీగా ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ హౌస్ వాళ్ళు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ హౌస్ ఓనర్ కావచ్చు, అతని ఫ్రెండ్స్ కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా డీటెయిల్స్ మీకు ఈ వీడియో ద్వారా అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా తన రూమ్మేట్తో ఉన్నటువంటి గొడవ కారణంగా ఇతను పోలీసుల కాల్పుల్లో చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనేది తెలుస్తోంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో అక్కడ రూమ్మేట్స్తో గొడవలు జరిగిన సందర్భం ఉందంట. ఆ రూమ్మేట్స్ తరచుగా గొడవ పడేవాళ్ళు. ఇతను నిజాముద్దీన్తో పాటు ఉన్న ఎవరైతే రూమ్మేట్స్ ఉన్నారో ఎక్కువగా ఒక ఘర్షణ వాతావరణం ఉండేది. అప్పుడప్పుడు గొడవ పడేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. ఈ హౌస్ ఓనర్ కూడా చాలా సందర్భాల్లో హెచ్చరించాడంట. మీరు మా ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు, మీరు దయచేసి ఖాళీ చేయండి అని చెప్పి గతంలో కూడా ఆ ఓనర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎందుకు కాల్చి చంపారు అన్నది మనం మాట్లాడుకుంటే సెప్టెంబర్ 3వ తారీఖు అండి. అక్కడ లోకల్ టైం ప్రకారం ఉదయాన్నే 6 గంటల సమయంలో ఏసీ విషయంలో గొడవ జరిగింది. గతంలో ఇదే విషయానికి సంబంధించి గొడవలు జరిగినాయంట. ఏసీ విషయంలో ఏసీ ఉంచాలి, ఆన్ చేయాలో, ఆఫ్ చేయాలో ఈ విషయానికి సంబంధించి కొంత ఘర్షణ జరుగుతోంది. ఉదయం 6 గంటల సమయంలో ఒక పదునైన ఆయుధం తీసుకున్నాడు, ఒక కత్తి తీసుకున్నాడు. తన రూమ్మేట్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. దాడి చేసి చంపాలన్నటువంటి ప్రయత్నం చేశాడు నిజాముద్దీన్. 3 సార్లు ఆ కత్తితో పొడిచిన పరిస్థితి కూడా ఉంది. అతను కొన్ని గాయాలు కూడా అయినాయంట. ఇక వీడు నన్ను చంపేస్తాడు, నన్ను బతకనివ్వడు, నన్ను ఎవరైనా రక్షించండి అని చెప్పి అతను ప్రాధేయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక చేసేదేమీ లేక 911కి ఫోన్ చేశాడండి. అంటే అక్కడ లోకల్గా 911కి ఫోన్ చేస్తే అది ఎమర్జెన్సీని చూపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి కావచ్చు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే కనుక డెఫినెట్గా 911కి ఫోన్ చేస్తారు. ఈ ఫోన్ కాల్ అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి వస్తారు. వీళ్ళు సంఘటన స్థలానికి పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఈ సీన్ కనిపిస్తుంది. బలమైనటువంటి ఒక కత్తి తీసుకొని, ఆయుధం తీసుకొని రూమ్మేట్ని చంపే ప్రయత్నంలో నిజాముద్దీన్ కనిపించాడు. వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. దయచేసి నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని, కత్తిని పక్కన పడేసేయి, అతన్ని చంపొద్దు, అతని మీద దాడి చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. పలుమార్లు హెచ్చరించారు. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని పక్కన పడేసేయి, మాకు లొంగిపో అని వారించారు. కానీ అతను ఏమాత్రం ఇంకా కోపంతో, ఆగ్రహంతో, ఆవేశంతో ఉన్నాడు. కత్తి చేత్తో పట్టుకున్నాడు. నేను నిన్ను ఈరోజు ఎలాగైనా చంపేస్తానని చెప్పి అతన్ని దుర్భాషలాడుతూ కనిపించాడు నిజాముద్దీన్. ఎంత చెప్పినా, పోలీసులు ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత హెచ్చరించినా అతను మాట వినట్లేదు. ఇంకా చంపాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఆల్రెడీ 3 సార్లు కత్తి కాట్లు అయ్యాయి. ఇక చేసేదేమీ లేక పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. కాల్పులు జరిపి ఆన్ ది స్పాట్ నిజాముద్దీన్ ఆ కాల్పులకి కుప్పకూలిపోయాడు, చనిపోయాడు. తర్వాత ఎవరైతే గాయాల పాలయ్యాడో అతని చేతిలో కత్తి పోట్లు గురయ్యైన వ్యక్తి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను చికిత్స పొందుతున్నాడు. అతను ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ ఈ హౌస్కు సంబంధించిన ఓనర్ నుంచి కూడా పోలీసులు కొంత డీటెయిల్స్ తీసుకున్నారు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండే. అయితే ఇతను 6 నెలలకు పైగా ఇక్కడ ఖాళీగానే ఉంటున్నాడు. అతనికి ప్రస్తుతం జాబ్ లేదు. మెంటల్గా, సైకలాజికల్గా తను కొంచెం ఇబ్బంది పడతా ఉన్నాడు అనిపించింది. అందుకే నేను ఇల్లు ఖాళీ కూడా చేయమని చెప్పాను. అతను అలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ మధ్య గొడవలు ఈ స్థాయికి వెళ్ళిపోయాయి. ఒక మెంటల్ లాగా బిహేవ్ చేసి, సైకోలాగా బిహేవ్ చేసి ఒకళ్ళు చంపుకునే పరిస్థితి వచ్చింది. ఫ్రెండ్సే, వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు. రూమ్మేట్లే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని చెప్పి మేము అనుకోలేదు. కాబట్టి ఇతను ఒక సైకోలాగా చూడాల్సిన అవసరం ఉంది. మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి వ్యక్తిగా అతన్ని చూడాలని చెప్పి హౌస్ ఓనర్ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక పోలీసులు చేసేదేమీ లేక లాస్ట్ మినిట్లో ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాల్పుల్లో నిజాముద్దీన్ చనిపోయాడు. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు, నిజాముద్దీన్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ మహబూబ్ నగర్లో ఉంటున్నారో
వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ చెప్పేది వేరేలా ఉంది. అతన్ని పోలీసులు కాల్చి చంపే ముందు ఏం జరిగింది, మా బ్రదర్ని అంటే నిజాముద్దీన్ బ్రదర్ చెప్తా ఉన్నాడు, మా బ్రదర్ని చాలాసార్లు చంపే ప్రయత్నం చేశారు. మేము ఒక తెలంగాణ వాసి కాబట్టి, భారతీయుడిని కాబట్టి ఇంత దారుణంగా ప్రవర్తించారు, వీళ్ళు కాల్చి చంపే పరిస్థితి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం గతంలో చేశాడు, కొన్ని రోజుల నుంచి అతను ఖాళీగా ఉన్నమాట వాస్తవమే. అయితే చాలాసార్లు అతని ఫుడ్లో విషాన్ని కలిపి పెట్టి చంపే ప్రయత్నం చేశారు. చాలాసార్లు దీని నుంచి మా బ్రదర్ తప్పించుకున్నాడు. దీని వెనక వేరే కోణాలు ఉన్నాయి. ఏదో ఏసీ గురించి గొడవ జరిగిందని చెప్తున్నారు, కాదు, ఇంకా వేరే బలమైనటువంటి రీజన్స్ ఉన్నాయి. జాత్యహంకారం కూడా ఉంది. మా బ్రదరు ఎదుగుదలను వాళ్ళు చూడలేకపోయారు, అందుకే చంపే కుట్ర కూడా జరిగింది. అసలు వాస్తవాలు వెలికి తీయాలి. సెప్టెంబర్ 3వ తారీఖు ఈ ఘటన జరిగితే, సెప్టెంబర్ 3వ తారీఖు పోలీసులు కాల్చి చంపితే ఇంతవరకు మాకు సరైనటువంటి కమ్యూనికేషన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? మా బ్రదర్ అంత దారుణంగా చంపేసి ఇన్ని రోజుల పాటు ఎందుకు దాచారు? దీని వెనకాల ఏముంది? అసలు వాస్తవాలు వెలికి తీయండి అని వాళ్ళు ఇక్కడ పోలీసుల ముందు మొరపెట్టుకుంటున్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ సమాచారం పంపిస్తామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం 10 ఏళ్ల నుంచి అతను తెలంగాణకి రాలేదు, మహబూబ్ నగర్కి రాలేదు. కనీసం చివరి చూపు చూసుకునేందుకు అవకాశం ఏమైనా కల్పించండి, ఆ డెడ్ బాడీని ఇక్కడికి పంపించండి అని చెప్పి మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. మరి వాస్తవాలు ఏంటో వెలికి తీయాలి. వీళ్ళ కుటుంబం చెప్పే వర్షన్ ఒక రకంగా ఉంది. ఇంకొకటి అక్కడ పోలీసులు కావచ్చు, అక్కడ హౌస్ ఓనర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వేరే రకం ఉంది. సో తరోగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, కానీ అది అమెరికాలో జరిగింది. సో వాస్తవాలు అనేవి త్వరలో బయటికి రావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.